బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమనడంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపైన ప్రభావం చూపింది. భారీ ఒడిదుడుకుల మధ్య కదలాడిన సెన్సెక్స్ సూచీ చివరకు 573 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా నిఫ్టీ 169 పాయింట్ల నష్టంతో ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 86.07గా ఉంది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిసినటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమనడంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపైన ప్రభావం చూపింది. భారీ ఒడిదుడుకుల మధ్య కదలాడిన సెన్సెక్స్ సూచీ చివరకు 573 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా నిఫ్టీ 169 పాయింట్ల నష్టంతో ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 86.07గా ఉంది.